గడ్డిపూచలు 2వ భాగం. ఆనంద్ ఊరికి రావడం, తండ్రి చనిపోవడం, ఇద్దరు చెల్లెళ్ల ప్రవర్తన చాలా దిగులు పడతాడు. తండ్రి మరణంతో తిరిగి బొంబాయి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంటాడు. కథ కొనసాగుతుంది. సింహాచలం కారు గేటు ముందు ఆపి కారు వెనక తలుపు తెరిచాడు. లక్ష్మిగారు, మైథిలి దిగారు. అతిథుల కోసం ఎదురు చూస్తూ వరండాలో కూర్చున్నాడు శివం. కారు శబ్దం వినగానే ముందు వాకిట్లోకి వచ్చి రండమ్మా రండి అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది నిర్మల. ఆమె మైథిలి చేతిని తన చేతిలోకి తీసుకుని లోపలికి నడిచింది. లక్ష్మిగారు శివం వైపు ఆశ్చర్యంగా చూసింది. లోపలికి రండి అన్నాడు శివం. డ్రాయింగ్ రూమ్ అంతా మారిపోయింది. పాత కర్టెన్స్ స్థానంలో కొత్తవి వెలిశాయి. సోఫా కవర్లన్నీ ఉతికివేశారు. ఫ్లవర్ వాజ్లో తాజా పూలు పెట్టారు. ఎంతో శుభ్రంగా అందంగా ఉంది. కూర్చోండి అంటూ తను మైథిలి పక్కనే కూర్చుంది నిర్మల. చాలా రోజుల తర్వాత జ్ఞాపకం వచ్చాం అవునా నిష్ఠూరంగా అంది. మైథిలి నవ్వేసింది. గులాబీలు మీ తోటలోవా? చాలా బాగున్నాయి. అవును, ఈ మధ్య మా సింహాచలం మొక్కలకి నీళ్లు పోసి సంరక్షణ చేస్తున్నాడు. బాగా పూస్తున్నాయి. తోట చూస్తారా? లేచింది నిర్మల. మీరు చూసి రండి, నేను ఇక్కడ కూర్చుంటా అన్నారు లక్ష్మిగారు. ఒరే మాణిక్యం, కాఫీకి నీళ్లు పడేయి అంటూ గట్టిగా పనిపిల్లకి ఆజ్ఞ జారీ చేసింది. మైథిలి చెయ్యి పుచ్చుకుని పెరట్లోకి దారి తీసింది నిర్మల. నిర్మలలో చాలా మార్పు వచ్చింది. లక్ష్మిగారు శివం వైపు తిరిగి అన్నారు. అవును, మా అక్క మునుపటి మనిషి కాదు. ఈ ఇల్లు చూశారా ఎంత బాగా సర్దిందో. అసలు తనకి చిన్నప్పటి నుంచి ఇంటి పనులు చేయడం సరదా. ఇల్లు బాగా పెట్టుకోవాలని, వంట చక్కగా చెయ్యాలని, మొక్కలు పెంచాలని అన్నీ సరదాలే. అలాగే నగలన్నా చీరలన్నా వెర్రి కోరిక. అన్ని లక్షణాలు ఉన్నాయి చూశారా. తను కట్టుకున్న పట్టుచీర మీరొస్తున్నారని ఉన్న నగలన్నీ బయటకు తీసి ధరించింది. మీరింకా ఎక్కడికో వెళ్తున్నారనుకున్నా నవ్వారు లక్ష్మిగారు. అబ్బే, మీరొస్తున్నారనే ఈ అలంకరణ. నిశ్చలేది జగన్నాథస్వామి ఆలయంలో గీతోపన్యాసం ఉందట, వింటానికి వెళ్ళింది. ఆ అమ్మాయికి చిన్నతనంలోనే భగవద్ధ్యానం, భక్తి ఏర్పడ్డాయి. అదృష్టవంతురాలు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటూ నిర్మల వెనకే మైథిలి ప్రవేశించారు. మీ చెల్లెమ్మ భగవద్భక్తి గురించి మాట్లాడుతున్నాం. నిశ్చలకైనా ఇంట్లో ఎవరూ చెప్పేవాళ్ళు లేక అలా తయారైంది. ఒక సరదా లేదు, పాడు లేదు. ఎప్పుడూ పూజలు, చదువులు. ఎంతో సేపనగా వెళ్ళింది ఉపన్యాసానికి. అక్కడ కూర్చుంటే ఒళ్ళు తెలియద్దానికి. ఇంటికి ఎవరైనా వెళ్తున్నారని వస్తున్నారని కూడా లేదు. ఇప్పుడే కారు పంపించి పిలిపిస్తా. నిర్మల వెంటనే సింహాచలాన్ని పిలిచి కారు పంపి వంటింట్లోకి వెళ్ళి కాఫీ చేసి తీసుకొచ్చింది. కాఫీతో పాటు మైసూర్ పాకు, వడలు తెచ్చింది. మైసూర్ పాక్ బాగా కుదిరింది. ఈ వడలు కూడా చాలా బాగున్నాయి. తల్లి కూతుళ్ళు మెచ్చుకున్నారు. మా అక్క ఏం చేసినా బాగుంటుంది. వంట కూడా బాగా చేస్తుంది. అమ్మా, ఈ వేళ నా చేతి వంట తిని వెళ్ళాలి మీరు, నిర్మల పట్టుదల చేసింది. అబ్బే, ఈరోజు కాదు నిర్మల. లక్ష్మిగారు తల అడ్డంగా తిప్పారు. ఏం ఈరోజు ఎందుకు కాదు? ఇంట్లో చెప్పలేదుగా. మైథిలి వాళ్ళ నాన్నగారు లక్ష్మణ్ ఉన్నారు. వాళ్లకి వండిపెట్టి రాలేదు. ఓ సంతే కదా. ఒరే శివం, నిశ్చల రాగానే కారు మైథిలి ఇంటికి పంపు. అందరూ ఇక్కడే భోజనం చేస్తారు. అబ్బే వద్దు నిర్మల, ఇప్పుడు మైసూర్ పాకు అవి తిన్నాంగా. ఇంకోసారి వచ్చి తప్పకుండా మీ ఇంట్లో భోజనం చేస్తాం. అంటే మా ఇంట్లో భోజనం చేయటం మీకు ఇష్టం లేదన్నమాట. మా నాన్న పోయినప్పుడు మీ ఇంట్లో ఎన్ని రోజులు నేను భోజనం చేయలేదు. మీరు ఒక్కరోజుకి వద్దు అనేస్తున్నారు. నిర్మల చాలా నొచ్చుకుంటూ అంది. మీ ఇంట్లో ఎందుకు తినం? ఓ రోజెప్పుడో అందరం వచ్చి తప్పక నీ చేతి వంట రుచి చూస్తాం. ఈరోజు మీరు మా ఇంట్లో భోజనం చేస్తున్నారు. నిర్మల తన మాటకి తిరుగులేనట్లు మాట్లాడింది. ఎందుకలా బలవంతం చేస్తావు నిర్మల? ఇంకో రోజు వస్తామంటున్నారుగా. శివం విసుక్కున్నాడు. నువ్వు ఊరుకోరా బడుద్దాయ్, నేను చెప్పినట్లు చెయ్యి. సింహాచలం రాగానే వారింటికి కారు పంపు. నేను వంట మొదలు పెడుతున్నాను. నిర్మల లేచి వంటింట్లోకి దారి తీసింది. మైథిలి తల్లి నిస్సహాయంగా కూర్చున్నారు. శివం ఇబ్బందిగా కదిలాడు. అక్కది వట్టి మొండిపట్టు. తను అనుకున్నవన్నీ జరిగిపోవాలి. అవతల వాళ్ల ఇబ్బంది గ్రహించదు. క్షమించండి అన్నాడు. లక్ష్మిగారి వైపు తిరిగి ఏం పర్వాలేదు శివం, నేను వెళ్ళి నిర్మలకి సహాయం చేస్తాను. లక్ష్మిగారు నవ్వేసి లేచారు. మైథిలి న్యూస్ పేపర్ తిరగేస్తూ కూర్చుంది. మైథిలి, మేడ మీదకి వస్తారా? మీతో మాట్లాడాలి అన్నాడు శివం లేస్తూ. మైథిలి ఒకసారి ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూసి లేచింది. ఇద్దరు మేడ మీదకి వెళ్లారు. శివం డాబా గోడనానుకొని చాలాసేపు మౌనంగా వీధిలోకి చూస్తూ నించున్నాడు. సూర్యాస్తమయం అవుతోంది. ఆకాశంలో
షికారుకెళ్లే మబ్బులన్నీ నారింజ రంగు వస్త్రాలు ధరించాయి. పిట్టలు గుంపులు గుంపులుగా గూళ్ళకి మరలుతున్నాయి. మైథిలి అతని దగ్గరలోనే నించుంది. అతను ఎంతసేపటికి మాట్లాడకపోవడం చూసి తనే సంభాషణ మొదలుపెట్టింది. ఇంట్లో చాలా మార్పులు వచ్చినట్లున్నాయే, ఇప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉందనుకుంటా. అవును మైథిలి, నా మనసు ఇప్పుడు బాగానే ఉంది. నిర్మలలో చాలా మంచి మార్పు వచ్చింది. మేము కల్లో కూడా అనుకోలేదు ఇలా నిర్మల బాగుపడుతుందని. హఠాత్తుగా ఈ మార్పు ఎలా వచ్చింది? ఏమైనా మంది ఇప్పించారా? ఈ మార్పు ఎలా వచ్చిందో భగవంతుడికే తెలియాలి మైథిలి. ఏ మందులు ఇప్పించలేదు. ఆనంద్ ఇక్కడి నుంచి వెళ్ళగానే ఉత్తరం రాశాడు నిర్మలని ఎవరైనా మంచి సైకియాట్రిస్ట్కి చూపించి మందిప్పించమని. వాడు వెళ్లే సమయానికి నిర్మల మంచి టెంపర్లో ఉంది. నేను డాక్టర్ల గురించి కనుక్కుంటూ తాత్సారం చేశాను. ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళామంటే ఇంకా డాక్టర్ల దయ అవుతుంది. ఇదంటారు అదంటారు. చివరికి మెంటల్ ఆసుపత్రిలో చేర్చమంటారేమోనని భయపడ్డాను కూడా. ఉన్నదానికి 4 చేర్చి నలుగురు చెప్పుకుంటారు. అందుకే నేను భయపడి డాక్టర్కి చూపకుండా ఆలస్యం చేశాను. ఇంతలోనే ఈ మార్పు. ఇది ఎప్పుడు ఎలా వచ్చిందో తెలియదు. నెల్లాళ్ల క్రితం ఒకరోజు నిర్మలని హఠాత్తుగా నా గదిలో చూశాను. నా పుస్తకాలు సర్దుతోంది. నన్ను చూడగానే బుద్ధి లేదురా చవట, ఇంత చదువు వెలగబెడుతున్నావు, ఇలాగే నా పుస్తకాలు పెట్టుకోవడం? ఇదేం పెంటకుప్ప పుస్తకాల బీరువా అంటూ తిట్టింది. ఆ తిట్ల వెనక ఎంతో ప్రేమ. నిర్మలకి మా అందరి మీద ఎంతో ప్రేమ, అభిమానం. మంచి మూడ్లో ఉంటే మాకన్నీ చేసి పెడుతుంది. మైథిలి కాసేపు మౌనంగా ఉండిపోయింది. తరువాత మీరేమనుకోకండి శివం గారు, మీ అక్కయ్యలో ఇంత మార్పు ఎలా వచ్చిందా అని ఆశ్చర్యంగా ఉంది అంది. నాకు అలాగే ఉంది మైథిలి. మా నిశ్చలమ్మ చేసే పూజలు ప్రార్థనలు విని ఏ బాబాయో వచ్చి తన దివ్యహస్తంతో నిర్మలని తాకాడనిపిస్తోంది. మైథిలి నవ్వింది. మీకు పూజలలో ఫలాలలో నమ్మకం ఉందా? నాకు కొంచెం కూడా నమ్మకం లేదు. నిజం చెప్పాలంటే నాకు దేవుడిలోనే నమ్మకం లేదు. నేను నాస్తికుడిని. మీ ఇంట్లో అందరూ తలో దిక్కుగా నడుస్తున్నారు. అవును, మీరు మా ఇంట్లో వ్యక్తులని చక్కగా అర్థం చేసుకోగలరు. అందుకే మీరు మా కుటుంబంలో ఒక వ్యక్తిగా రావాలని నా కోరిక. శివం తలెత్తి మైథిలి కళ్ళల్లోకి చూశాడు. మైథిలి ఒక నిమిషం అర్థం కానట్లు ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. మరుక్షణంలోనే సిగ్గుతో ఆమె కళ్ళు కిందికి వాలిపోయాయి. మైథిలి, మీరు ఒప్పుకుంటారని నా ఆశ. ఆనంద్కు ఉత్తరం రాశాను. అతనికి ఇష్టమే. మైథిలి కళ్ళు పైకెత్తలేదు, మాట్లాడలేదు. అలా మౌనంగా ఉండిపోకండి మైథిలి. మా సంసారం ఇప్పుడు చుక్కాని లేని నావల నడి సముద్రంలో ఉంది. బాధ్యతలన్నీ పైన వేసుకొని చక్కదిద్దగల గృహిణి కావాలి మాకు. మా కుటుంబ విషయాలన్నీ మీకు తెలుసు. మీరు మా వదినగా మా ఇంట్లో అడుగు పెడితే మేం చాలా సంతోషిస్తాం. మైథిలి హఠాత్తుగా కళ్ళెత్తి అతని వైపు సంశయాత్మకంగా చూసి, ఏమిటి మీరంటున్నారు అంది. మా ఆనంద్ భార్యగా రమ్మంటున్నా మీకు ఆనంద్ అంటే ఇష్టం లేదా? అబ్బే అది కాదు. మైథిలి తల అటు ఇటు తిప్పింది. ఆమె చెవులో కన్న రింగులు కదిలి సంధ్యకాంతులలో తళుక్కుమన్నాయి. ఆనంద్ చాలా అందంగా ఉంటాడు. మైథిలి జవాబివ్వలేదు. ఆనంద్కి మీరంటే ఇష్టమే. మిమ్మల్ని చేసుకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదని రాశాడు. మీరలా మౌనంగా ఉండిపోయారేం మైథిలి? మీకు ఇష్టం లేకపోతే ఇందులో బలవంతం లేదు. ఈ విషయం మన ముగ్గురి మధ్య ఉండిపోతుంది. 4వ మనిషికి తెలియనివ్వను. మీరు అమ్మని నాన్నని అడగండి. మీ ఇష్టం తెలుసుకున్నాక అడుగుతా. వీధి గేటు ముందు కారు ఆగిన శబ్దమైంది. నిశ్చల కారు దిగి గేటు తీసుకుని లోపలికొస్తోంది. మైథిలి, మీ ఇష్టం చెప్పారు కాదు. శివం గొంతులో తొందర ధ్వనించింది. నాకిష్టమే మెల్లిగా అంది మైథిలి. ఆహా, జంట చాలా బాగుంది. మీరిక్కడా ఉన్నారు. ఇల్లంతా నీకోసం వెతికాన్రా శివం. నిర్మల గళగళలాడుతూ మేడ మీదకొచ్చింది. ఏమంత కొంప మునిగింది? కొంపేం మునగలేదురా, తేలుతూనే ఉంది. నువ్వు వెళ్ళి మైథిలి నాన్నగారిని లక్ష్మణ్ గారిని భోజనానికి పిలుచుకురా. నిశ్చలమ్మగారు వచ్చింది. సింహాచలాన్ని పంపుతానన్నావుగా. ఒరే, మర్యాద మట్టు లేవటరా. డ్రైవర్ చేత పెద్ద మనుషులకి కబురంపితే ఏం బాగుంటుంది. నువ్వు వెళ్ళి తీసుకురా. ఇక్కడ ఏం పని? మైథిలితో కబుర్లేగా. రాత్రి భోజనాలయ్యాక మీ ఇద్దరినీ వదిలేస్తాంలే. మీ ఇష్టం వచ్చిన కబుర్లు ఇక్కడ కూర్చుని చెప్పుకోండి. మీకు ఏకాంతం కావాలా? నిశ్చలని పైకి రావద్దంటాన్లే. కిలకిలా నవ్వింది నిర్మల. షటప్, ఆపు నీ ధోరణి. శివం ముఖం అసహ్యంగా చీదరించుకుంటున్నట్లుగా పెట్టి గబగబా కిందికి దిగి వెళ్ళాడు. కానీ నిర్మల మాత్రం అతని అయిష్టాన్ని పట్టించుకున్నట్లు లేదు. నవ్వుకుంటూనే కిందికి దిగి వెళ్ళింది. మైథిలి ఒంటరిగా ఆలోచిస్తూ ఉండిపోయింది. ఎందుకో ఆమె మనసుకు హఠాత్తుగా దిగులు ఆవరించింది. ఆ రోజు శనివారం.
పొద్దున్నే యూనివర్సిటీకి వెళ్ళాడు శివం. కానీ విపరీతమైన తలనొప్పి వచ్చి మధ్యాహ్నం 1 గంటకే ఇంట్లో పడుకోవచ్చని తిరిగొచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. తలుపు కొడితే మాణిక్యం వచ్చి తీసింది. శివం బట్టలు కూడా మార్చుకోకుండానే పక్క మీద ఒరిగాడు. ఇప్పుడతను క్రింద గదిలో ఉన్న తండ్రి గదిని వాడుకుంటున్నాడు. పై 2 గదులు అక్క చెల్లెళ్ళకి ఇచ్చేశాడు. బాబు, కాఫీ ఇమ్మంటారా అంది మాణిక్యం. అన్నాడు. మాణిక్యం వేడి కాఫీ తీసుకొచ్చిచ్చి అక్కడే నించుంది. ఏం కావాలి? మీకేటైనా కావాలా బాబు? నాకిప్పుడేం వద్దు. నానింటికాడికి వెళ్ళిరానా బాబు? వెళ్ళు, తలుపేసుకోమంటావా అన్నాడు శివం లేస్తూ. అక్కర్లేదు బాబు, సింహాచలాన్ని కేకేస్తా అని మాణిక్యం వెళ్ళిపోయింది. వెంటనే తలుపులు తెరిచిన చప్పుడు, వేసిన చప్పుడు వినిపించాయి. సింహాచలం పైకిరా, పైనుంచి నిర్మల కేక. వస్తున్న సింహాచలం ఈలపాట పాడుకుంటూ మేడ మీదికి వెళ్ళడం కిటికీలో నుంచి కనిపించింది శివానికి. వెదవకి మర్యాద లేదు అనుకున్నాడు. శివం పడుకున్నాడే కానీ నిద్ర రాలేదు. మైథిలి జ్ఞాపకం వచ్చింది. ఆమె తల్లి తండ్రి ఆనంద్ విషయంలో సుముఖంగానే ఉన్నారు. పెండ్లికి ఒప్పుకున్నారు. లక్ష్మణ్ కూడా ఇష్టపడ్డాడు. ముహూర్తం వచ్చే నెలలో కుదిరితే బాగుండును. ఆనంద్కి విశాఖలో ఉద్యోగం దొరకడం కూడా అదృష్టమే. అతడింకా వచ్చేసి కాపురం పెడితే ఇంట్లో ఆడపిల్లల బాధ్యత తనకి కొంత తప్పుతుంది. మెల్లిగా నిర్మలకి నిశ్చలకి పెళ్లిళ్ళు చేసేయవచ్చును. నిర్మలని బాగా డబ్బున్న కుటుంబంలో చూసి ఇవ్వాలి. మధ్యతరగతి వాళ్ళు ఆవిడ కోరికలు తీర్చలేరు. అయినా నిర్మల మూడ్స్ తెలిసిన ఎవరినైనా ఏ ముఖం పెట్టుకుని పెళ్లి గురించి అడుగుతాడు. పైనుంచి నిర్మల నవ్వు గట్టిగా వినిపిస్తోంది. దాంతోపాటు మోటుగా సింహాచలం నవ్వు. శివం నొసలు చిట్లించి అనుకున్నాడు, నిర్మలకి వెకిలితనం పోలేదు. ఎప్పుడు బాగుపడుతుందో ఆ విధవతో పరాచికాలేమిటి? నిర్మలకి తొందరగా పెళ్లి కావాలి. తన ఆస్తి ఆనంద్ది కలిపి కట్నంగా పోస్తే నిర్మలకి ఏదో సంబంధం దొరక్కపోదు. ఇప్పటికే వయస్సు ముదిరిపోయింది. ఇంకా కాలక్షేపం చేస్తే ముసలిదైపోతుంది. శివం నిర్మలని ముసలిదానిగా ఊహించుకుని నవ్వుకున్నాడు. హఠాత్తుగా శివానికి ఇల్లు భరించలేనంత నిశ్శబ్దంగా ఉన్నట్టనిపించింది. సింహాచలం మేడ దిగొచ్చాడా? పైన ఏం చేస్తున్నట్లు? శివం మంచం దిగి మేడ మెట్ల వైపు నడిచాడు. ఇల్లు బావురుమంటూ ఉంది. నిర్మల గది తలుపులు వేసి ఉన్నాయి. 2వ గది బార్లా తెరిచుంది. అందులో ఎవరూ లేరు. నిర్మల నిద్రపోతుందా? తెరిచి ఉన్న సగం కిటికీలోంచి తొంగి చూశాడు. అతని గుండె ఆగిపోయింది. నిర్మల చెదిరిన బట్టలతో పడుకుని నిద్రపోతూ సింహాచలం అటు తిరిగి బట్టలు కట్టుకుంటున్నాడు. శివానికి ఒళ్ళు తెలియని ఆవేశం వచ్చింది. కోపంగా గది ముందరకొచ్చాడు. అంతే. అదే సమయానికి సింహాచలం తలుపు తీసి బయటికి రాబోయాడు. శివం అతని మెడ పట్టుకొని కిందికి బరబరా లాక్కు వెళ్ళాడు. సింహాచలం విక్కచచ్చిపోయాడు. క్రింద తన గదిలో పెట్టి తలుపులు వేసి తను అలసిపోయేలా శివం సింహాచలాన్ని కొట్టాడు, కుళ్ళబొడిచాడు. తప్పైపోనాది బాబు, క్షమించండి. ఒకటే మాట సింహాచలానిది. దొంగ వెధవ, తప్పైపోయిందా? నిన్నేం చేసినా పాపం లేదు, రాస్కెల్, పుండాకోర్. శివం నోటికొచ్చినవన్నీ తిట్టాడు. చివరికి అతని గదిలో పెట్టి తలుపు వేసి చెమటలు తుడుచుకుంటూ నీరసంగా వెనక్కి తిరిగాడు. ఎదురుగా బెదురు చూపులు చూస్తూ నిర్మల. శివం కళ్ళెత్తి అక్కని చూశాడు. ఆమె రెప్ప వేయకుండా అతని కళ్ళల్లోకి స్తంభించిపోయినట్లు 2 నిమిషాలు చూసింది. ఓ! ఇల్లు అదిరిపోయేటట్లు వెంటనే అరుస్తూ మేడ మీదికి పరిగెత్తింది. తలుపులు దబదబా కొట్టుకున్నాయి. వస్తువులు విసిరేసిన చప్పుడు, ఫోటోలు గోడకేసి కొట్టిన శబ్దాలు. శివానికి తల తిరిగినట్లయింది. సోఫా మీద కూలబడ్డాడు. పైన చప్పుళ్ళు తగ్గలేదు. వస్తువులతో యుద్ధం జరుగుతున్న శబ్దాలు అంతకంతకి ఎక్కువవుతున్నాయి. మధ్య మధ్య నిర్మల అరుపులు, ఎవరినో తిడుతున్న మాటలు. శివం ఒక నిశ్చయానికి వచ్చినట్లు లేచాడు. తండ్రి బీరువాల నుంచి నిద్రమాత్ర తీసుకుని పైకి నడిచాడు. తమ్ముని చూడగానే రెచ్చిపోయింది నిర్మల. చంపేస్తా అంటూ 2 చేతులు చాపి మీదికొచ్చింది. ఆ 2 చేతుల మధ్య తన మెడ ఇరికితే మరణం తప్పదు అనుకున్నాడు శివం. దూరంగా జరిగాడు. తను కట్టుకున్న బెల్టు విప్పి అక్క మీద జళిపించాడు. దెబ్బ తగలగానే విజృంభించింది నిర్మల. విరబోసిన జుట్టు, చెదిరిన కుంకుమ బొట్టు, అస్తవ్యస్తంగా ఉన్న పైట, విడివడిన జాకెట్టు. నిర్మల భయంకరంగా ఉంది. చుట్టూ విసిరేసిన వస్తువులు, చింపేసి పోగులు పెట్టిన చీరలు. శివం దెబ్బ మీద దెబ్బ వేశాడు. కాళ్ల మీద, చేతుల మీద అందిన చోటల్లా కొట్టాడు. చివరికి నిర్మల సత్తువంతా పోయి ఒరిగిపోతూనే 2 చేతులతో ఎత్తి పక్క మీద పడుకోబెట్టాడు. మంచినీళ్లు తెచ్చాడు. అక్క, ఈ మాత్ర వేసుకుని నీళ్లు తాగు అన్నాడు. నిర్మల కోపంగా అతన్ని మింగేసేటట్టు చూసింది. నోరు తెరు.
నోరు పగలదీసి నీళ్లు పోశాడు శివం. అవన్నీ థూ అంటూ అతని ముఖం మీద కుమ్మింది. అల్లరి చేశావంటే మళ్ళీ కొడతా అన్నాడు శివం కళ్ళెర చేసి బెల్ట్ చూపిస్తూ. నిర్మల ఈ మారు మాత్రం మింగి నీళ్లు తాగింది. కాసేపట్లోనే నిద్రపోయింది. శివం ఆమె పక్కనే కూర్చున్నాడు. బెల్ట్ దెబ్బలు తగిలిన చోటల్లా ఎర్రగా వాతలు పడ్డాయి. బుగ్గ మీద కూడా అడ్డంగా వాత పడింది. అవన్నీ ప్రేమగా ముట్టుకుని నిమిరాడు శివం. పాపిష్టివాడిని ఎంత గట్టిగా కొట్టానో అతని కళ్ళ వెంట ఆగకుండా ధారాపాతంగా నీళ్లు కురిశాయి. ఆపుకోవాలని అతను ప్రయత్నం చెయ్యలేదు. ఆనంద్ కాళ్ళు రెండూ ఎత్తి టేబుల్ మీద పెట్టాడు. సిగరెట్ ముట్టించి పొగ వదులుతూ కళ్ళు చిన్నవి చేస్తూ ఆలోచిస్తూ కూర్చున్నాడు. సిగరెట్లు ఎప్పటినుంచి మొదలుపెట్టావు అన్నాడు శివం తను సిగరెట్ వెలిగిస్తూ. ఈ మధ్యే. అయితే శివం ఇదెలా సంభవమైంది? అసలు నాన్న పోగానే సింహాచలాన్ని మానిపించక ఎందుకు ఇంట్లో ఉంచినట్టు? అదే నోయ్ తప్పైపోయింది. శివం గొంతులో చెప్పలేనంత వ్యధ. నిర్మల నిన్ను చూస్తే రెచ్చిపోతుంది కదా. ఇన్నాళ్ళు మరి ఎలా ఆవిడతో గడిపాబోయ్? నేనేం చూసుకున్నానో అక్క సంరక్షణ అంతా నిశ్చలే చూసుకుంది. ఉదయం పళ్ళు తోమించడం, స్నానం, భోజనం అంతా అదే చేసేది. నిశ్చలలో ఇంత ఓరిమి నేర్పు ఉన్నాయని నేనెప్పుడూ అనుకోలేదు. నిశ్చలకి అక్కంటే విపరీతమైన ఇష్టం. అక్క దాన్ని తిడుతుంది, నానా మాటలు అంటుంది, కొడుతుంది. అయితే నిశ్చల నోరు విప్పదు. చాలా మౌనంగా తను చేయవలసినవన్నీ చేసేస్తుంది. దెబ్బలు కూడా మౌనంగా భరించడం చూస్తే నాకే కష్టం అనిపిస్తుంది. ఆనంద్ ఆశ్చర్యంగా విన్నాడు. కాసేపున్నాక ఇప్పుడు నిర్మలనేం చేద్దాం అన్నాడు. నిర్మలకి ఈ మారు నిజంగా పిచ్చే. అక్కను తీసుకొని రేపు నేను మద్రాసు వెళ్తున్నా. ఉన్న ఊళ్ళో ఆసుపత్రిలో చేర్చడం నాకు ఇష్టం లేదు. మద్రాసులో ఎవరైనా పెద్ద సైకియాట్రిస్ట్కి చూపిస్తా. అవసరమైతే మెంటల్ ఆసుపత్రిలో చేరుస్తా. నాకు ఈ విషయాలన్నీ ముందే ఎందుకు రాశావు కాదు? నిజం చెప్పనా ఆనంద్, ఇందులో నా స్వార్థం ఎంతో ఉంది. నేను ఇంటి విషయాలన్నీ రాస్తే నువ్వు బొంబాయిలో స్థిరపడిపోతావు. ఇక్కడికి రానే రావు. నువ్వు రాకపోతే జీవితాంతం బాధ్యతలన్నీ నేనొక్కడనే మొయ్యవలసి వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నావు. నాకు కొండంత బరువు దింపుకున్నట్టుంది. మైథిలి ఎలా ఉంది? బాగుంది. నువ్వు ఉత్తరం రాసావటగా. నీ రాక కోసం ఎదురు చూస్తోంది. మీ పెళ్లికి నిర్మల అడ్డం రాదు. ఈ నెలాఖరున ముహూర్తం ఉందట. నాకు మైథిలి జవాబు రాయలేదేం? శివం నవ్వాడు. నన్నడుగుతావేం? మైథిలినే వెళ్ళడుగు. ఎలాగూ నువ్వు వచ్చేస్తున్నావు, ముఖాముఖి మాట్లాడుకోవచ్చని రాయలేదేమో. ఒకసారి అక్కడికి వెళ్ళిరా అంటూ లేచాడు శివం. మర్నాడు ఉదయం శివం నిర్మలను తీసుకొని మెయిల్లో మద్రాసు వెళ్ళాడు. నిర్మలకి పొద్దున్నే నిద్రమాత్ర ఇచ్చి పడుకోబెట్టేశారు. ఆ నిద్రమత్తులోనే కారులో కూర్చోబెట్టి స్టేషన్కి తీసుకువెళ్లారు. అతనికి సాయంగా లక్ష్మణ్, నిశ్చల కూడా బయలుదేరారు. స్టేషన్కి మైథిలి, ఆమె తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో నిర్మలను పడుకోబెట్టి వెనక సీటుకు తాళ్లు వేసి కట్టేశాడు శివం. తరువాత తలుపులన్నీ వేసి కిందికి దిగొచ్చాడు. ఎలా వెళ్తారో శివం, మిమ్మల్ని చూస్తేనే నిర్మలకి కోపం రెచ్చిపోతుంది. ఏం అవస్థలు పడతారో దారిలో అంది మైథిలి తల్లి. ఆమె కళ్లల్లో బాధ తొంగి చూస్తోంది. అంత భయం ఎందుకండి? కూడా లక్ష్మణ్ ఉన్నాడు. మీరు మాత్రం పెళ్లి ప్రయత్నాల్లో ఉండండి. నిర్మల ఆరోగ్యం బాగుండనియబోయ్. పెళ్లికి తొందరేమిటి అన్నారు వెంకట్రావు గారు. నిర్మల 15 రోజుల్లో బాగుపడుతుంది. మీరు నిశ్చింతగా పెళ్లి ప్రయత్నాలు చేయండి అని శివం అన్నవైపు తిరిగి, ఆనంద్, పెళ్లి కాగానే మీరిద్దరూ ఓ నెల రోజులు ఎక్కడికైనా దూర ప్రదేశానికి హనీమూన్కి వెళ్ళిరండి. ఇంట్లో గొడవలు ఎప్పుడు ఉండేవే అన్నాడు. ఇప్పుడు హనీమూన్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారోయ్ విసుక్కున్నాడు ఆనంద్. మీరెవ్వరూ ఆలోచించరని నాకు తెలుసు. అందుకే నేనే రెచ్చిపోతున్నాను. వెంకట్రావు గారు, మీరు ముహూర్తం నిశ్చయమవగానే హనీమూన్ ట్రిప్కి టికెట్లు కొనేయండి. ఆలస్యం వద్దు. పెళ్లి మర్నాడే ప్రయాణం పెట్టండి. అలాగే లేవోయ్. మైథిలి మౌనంగా నించుంది. నిశ్చల రైలెక్కి తలుపు దగ్గరే నిలబడింది. తడి ఆరని జుట్టు, తెల్ల చీర, నుదుట విభూది బొట్టు, అచ్చు రూపు ధరించిన యోగినిలా ఉంది. నిర్మలని ఇంటి నుండి తీసుకొస్తుంటే నిశ్చల పూజామందిరంలో నుంచి బాబాగారి విభూది తెచ్చిపెట్టడం మైథిలికి గుర్తొచ్చింది. ఈమెకి బాబాగారిలో ఎంత నమ్మకం అనుకుంది. ఇంజన్ కూత వేసింది. లక్ష్మణ్ రైలెక్కాడు. శివం మైథిలి తల్లిదండ్రులకి నమస్కరించి ఆనంద్తో, మైథిలితో చెప్పి రైలెక్కాడు. రైలు కదిలింది. వీడ్కోలు ఇవ్వడానికి వచ్చిన మిగతా నలుగురు మౌనంగా తిరుగుముఖం పట్టారు. ఆ నెలాఖరునే ఆనంద్ పెళ్లికి ముహూర్తం కుదిరింది. అయితే అనుకున్నట్లు శివం నిర్మలను తీసుకుని మద్రాసు నుంచి తిరిగి రాలేదు. లక్ష్మణ్ని, నిశ్చలని మాత్రం పెండ్లి ముందు పంపించాడు. పెళ్లి చాలా సాధారణంగా ఏ ఆడంబరాలు లేకుండా జరిగిపోయింది. ఆనంద్ బంధువులు చాలా కొద్దిమంది వచ్చి వెళ్లారు. పెళ్లి మర్నాడే ఆనంద్
మైథిలి మైసూర్, కేరళ సందర్శనానికి వెళ్ళారు. నిశ్చల మైథిలి ఇంట్లో ఉండిపోయింది. ఆనంద్ మైథిలి తిరిగొచ్చి కాపురం పెట్టి 15 రోజులైంది. నిశ్చలకి ఇంకా వేసవికాలం సెలవులు 10 రోజులు బాకీ ఉన్నాయి. ఇంట్లోనే ఉంటోంది. మైథిలికి భర్త గృహం బాగానే ఉంది. మాణిక్యం సాయంతో ఇంటి పని ముగిస్తుంది. సాయంత్రం సాధారణంగా ఆనంద్ రాగానే ఇద్దరూ తిరిగి రావడానికి బయటికి వెళ్తారు. నిశ్చల వారికి అడ్డురాదు. తనేమిటో తన పూజలేమిటో మనిషి ఇంట్లో ఉన్నట్టే అనిపించదు. బలవంత పెడితే అన్న వదినలతో బయటికి వెళ్తుంది, లేదా ఇంట్లో తన పుస్తకాలతో ప్రార్థనలతో గడిపేస్తుంది. నిశ్చల కాలేజీలో పాఠాలు ఏం చెప్తుందండి అంది మైథిలి ఒకరోజు ఆనంద్తో. ఏం ఎందుకు చెప్పదు? ఆహా, పాఠాలు చెబుతుందా, బాబాగారి బోధనలు వినిపిస్తుందా అని అనుమానం. నవ్వింది మైథిలి. అలాంటి పిచ్చి వేషాలు వేస్తే వాళ్ళ ప్రిన్సిపాల్ ఊరుకోదు. అసలే ప్రైవేట్ కాలేజీ వాళ్ళది. ఏదో ఒక శుభముహూర్తాన శ్రీముఖం ఇచ్చి ఇంటికి పంపిస్తారు. కానీ నిశ్చల క్లాసులో పాఠాలు చెబుతుందంటే మైథిలికి నమ్మకం లేదు. ఆ సాయంత్రం శివం దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. తను నిర్మల మర్నాడు మెయిల్లో విశాఖ వస్తున్నట్లు. మైథిలి భయపడింది. నిర్మల ఎలా ఉందో, తాను ఇంట్లో అలాంటి ఆడపడుచుని సంభాళించగలదా? దూరం నుంచి సానుభూతి చూపడం వేరు, దగ్గరగా కలిసి జీవించడం వేరు. మనసులో ఆనంద్కి కూడా భయంగానే ఉంది. తన నూతన సంసార సుఖానికి అక్క అడ్డురాదు కదా. శివం, నిర్మల వచ్చారు. ఆనంద్ స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చాడు. మైథిలి వాకిట్లోనే భయంగా నించుంది. హలో మైథిలి, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు అంది నిర్మల లోపలికి ప్రవేశిస్తూనే. బాగున్నా. నిర్మల జబ్బు చేసి లేచినట్లు నీరసంగా ఉంది. కానీ పిచ్చి లక్షణాలు లేవు. తిన్నగా వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో కూర్చుంది. ఒసే మాణిక్యం, వేడి కాఫీ చేసి పట్రా. ఏ విధవ మంచి కాఫీ ఇవ్వలేదు. మళ్ళీ బోలెడ్ డబ్బు తీసుకుంటారు. గ్లాస్ కాఫీ ఎంతరా అన్నావు శివం అంది నిర్మల కాళ్ళు ముందుకు చాపి కూర్చుంటూ. నేను మంచి కాఫీ చేసి తెస్తానుండండి అంది మైథిలి లోపలికి నడుస్తూ. నువ్వెందుకు మైథిలి, ఆ మాణిక్యం గుంట తెస్తుందిలే. మైథిలి ఆగిపోయింది. ఎంతసేపే గుంట, గంటైంది కాఫీ చెప్పి నిర్మల గట్టిగా అరిచింది. మాణిక్యం భయపడుతూ వంటింటి గుమ్మం దగ్గరే నుంచుంది. నిశ్చల వెళ్ళి కాఫీ తెచ్చి అక్కకిచ్చింది. నీకింత బుద్ధి లేదేమే, ఇక్కడ నలుగురం కూర్చున్నాం, ఒక గ్లాస్ కాఫీ తెస్తే ఎవరు తాగుతారు? చెల్లెల్ని చురచురా చూసింది నిర్మల. నువ్వు తాగక్క, మాకొద్దు, ఇప్పుడే తాగాం అన్నాడు ఆనంద్. నువ్వు తీసుకో మైథిలి, అతిథులకి ముందు ఇవ్వాలన్న జ్ఞానం కూడా లేదు మా నిశ్చలమ్మకు అంది నిర్మల. మైథిలి ఏదో అనబోతూ ఉంటే శివం వారించాడు. ఇంకో గ్లాస్ తెచ్చి నిర్మల గ్లాస్లో కాఫీ సగం పోసి మైథిలికిచ్చాడు. నిర్మల కాఫీ తాగింది. మైథిలి సిగ్గుపడుతూ గ్లాసు నోటి దగ్గర పెట్టుకుంది. అక్క, నువ్వు స్నానం చేసిరా, భోజనం చేద్దాం అన్నాడు శివం. నిర్మల అయిష్టంగానే లేచింది. నిశ్చల నీళ్లు పెట్టి రావడానికి నీళ్ల గది వైపు నడిచింది. నిర్మల నీళ్ల గదికి వెళ్ళిందని నిశ్చయం చేసుకుని శివం అన్నవైపు తిరిగాడు. ఆనంద్, మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. నిర్మలకి పూర్వపు పరిసరాలు పనికిరావన్నాడు డాక్టర్. కారు చూస్తే సింహాచలం జ్ఞాపకం రావచ్చు. అందుకే కారు వెంటనే అమ్మేయమని రాశాను. ఏదో ఒకదానికి అమ్మేసి నువ్వు మంచి పని చేసావు. ఇప్పుడు మనం మేడ మీదికి నిర్మల వెళ్లకుండా చూడాలి. మెట్ల తలుపు తాళం వేసేస్తే అంది మైథిలి. అవును, బాగుంటుంది అన్నాడు ఆనంద్. కింద ఎక్కడ ఉంచడం? నిశ్చల ఎక్కడుంటుంది? నేనెక్కడో అక్కడ సర్దుకుంటా, మీరు నా గురించి ఆలోచించొద్దు అంది నిశ్చల సోఫాకి జారబడి నించుంటూ. ఆనంద్ ఆలోచనలో పడ్డాడు. క్రింద తండ్రి గది కొత్త దంపతులు ఆక్రమించుకున్నారు. ఆ గది కాక క్రింది భాగంలో ఉన్నవి ఇంక 2 గదులు. ఒకటి తండ్రి ఆఫీస్ గది, రెండవది హాలు, అదే డ్రాయింగ్ రూమ్. ఆఫీస్ గది ఖాళీ చేద్దాం అన్నాడు ఆనంద్. ఆఫీస్ గది మరీ వీధికి దగ్గరగా ఉంటుంది. అక్క ఏ గొడవ చేసినా వీధిలోకి వినిపిస్తుంది, బాగుండదు. ఈ హాల్లోనూ బాగుండదు. ఎవరు వచ్చినా ఇక్కడే కూర్చుంటారు అంది మైథిలి. నాకు ఆలోచన వస్తోంది. మా గది పక్క స్టోర్ రూమ్ ఖాళీ చేసి నిర్మలకి ఏర్పాటు చేస్తే ఆ గది అంత చిన్నది కాదు, గాలి వెలుతురు బాగానే ఉంటాయి అన్నాడు ఆనంద్. ఆ ఆలోచన బాగానే ఉన్నట్టు తోచిందందరికీ. నిర్మల భోజనం చేసి వచ్చేలోగా స్టోర్ రూమ్ ఖాళీ చేసి శుభ్రం చేసి తయారు చేయాలనుకున్నారు. మైథిలి వెంటనే ఆ పనికి పూనుకుంది. మాణిక్యం, ఆనంద్ సాయం చేశారు. నిశ్చల వంటింట్లో కూర్చొని నిర్మలకి అన్నం పెట్టింది. నిర్మల ఆవురావురమంటూ ఎన్ని రోజుల నుంచో ఉపవాసం ఉన్నట్లు భోంచేసింది. ఒక్క మాట మాట్లాడలేదు. ఆమె వంటింటి నుంచి బయటకు వచ్చేసరికి ఆవిడ కొత్త గది పక్క సిద్ధంగా ఉన్నాయి. రాక్క పడుకుందో గాని అన్నాడు శివం. అతను వెంట వెళ్ళి నిర్మల పక్క మీద పడుకుంది. ప్రత్యేకంగా టేబుల్ మీద అమర్చిన రేడియో తిప్పాడు. సన్నగా వస్తున్న వాద్య సంగీతం వింటూ 5 నిమిషాలలో ఆమె నిద్రపోయింది. మైథిలి,
మనం నిర్మలని ఒంటరిగా ఎప్పుడూ వదలకూడదు. పాత ఆలోచనలు రావచ్చు. ఎక్కువగా రేడియో తిప్పే ఉంచుదాం. సినిమా పాటలు వస్తే మాత్రం స్టేషన్ మార్చేయండి అన్నాడు శివం భోజనాల దగ్గర. భోజనాలు అవగానే అన్నదమ్ములిద్దరూ తండ్రి ఆఫీస్ గదిలోకి వచ్చి కూర్చున్నారు. ఏమంటాడోయ్ మెడ్రాస్ డాక్టరు అన్నాడు ఆనంద్ తమ్ముడికెదురుగా కుర్చీలో కూర్చుంటూ సిగరెట్ ముట్టిస్తూ. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఏడాది క్రితమే ఈమెని డాక్టర్లకి చూపవలసిందంటారు. అంటే ఏమో, వాళ్ళు మాట్లాడేది వింటే హారిబుల్గా ఉన్నాయి. ఏమన్నారేం? నిర్మలకి ఇంతకు ముందే అబ్బాయిలతో పరిచయం ఉండి ఉండాలంటారు. నీకు నాన్నకి ఇంటి వాళ్ళకి తెలియకుండా ఏ అబ్బాయిలో ఎలా పరిచయం అయిందోయ్? ఏమో మరి. వాళ్ళు నిర్మల చరిత్ర అంతా అడిగారు. ఇలాంటి వింత ప్రవర్తన ఎప్పటినుంచి అన్నారు. దగ్గర 2 ఏళ్ల నుంచి అన్నాను. కాలేజీలో అబ్బాయిలతో పరిచయం ఉందా అన్నారు. అది ఎప్పటి మాటో కదా. కాలేజీ వదిలేసి 8 సంవత్సరాలైంది అన్నాను. అబ్బాయిలతో పరిచయం లేదంటే నమ్మలేదు వారు. శివం కాసేపు మౌనంగా కూర్చున్నాడు. చివరికి ఆమెకి 2 ఏళ్ల క్రితమే సెక్స్ అనుభవం జరిగి ఉండాలి, లేదా ఆ అనుభవం దాకా వచ్చి ఉండాలి. ఎవరో పురుషుడు దగ్గరగా వస్తూ ఈమెను రెచ్చగొడుతూ ఉండేవాడు అంటాడు డాక్టర్ అన్నాడు. నమ్మసక్యం కాకుండా ఉందోయ్. నిర్మలని అలా చేసిన మగవాడు ఎవరు? అదే నాకు అర్థం కావటం లేదు. అయితే మన ఇంటికి నాన్న కోసం వచ్చేవాళ్ళు ఎంతమంది లేరు? గుమాస్తాలు, టైపిస్టు, జూనియర్ ప్లీడర్లు. కానీ వీరిలో ఎవరై ఉంటారో బ్రహ్మకే తెలియాలి. ఇప్పుడు జరిగిపోయిన చరిత్ర ఎందుకు, జరగబోయే వాటిని గురించి ఆలోచిద్దాం అన్నాడు ఆనంద్ విసుగ్గా లేస్తూ. అతనికి ఈ మాటలు చాలా అరుచిగా ఉన్నాయి. నిర్మల సాయంత్రం దాకా నిద్రపోతూనే ఉంది. చీకటి పడుతూ ఉండగా లేచింది. అప్పటికి మైథిలి వంట ప్రయత్నంలో ఉంది. నువ్వు వంట చేస్తున్నావేమిటి అంది నిర్మల వంటింట్లోకి వస్తూ. మైథిలి నవ్వేసింది. లేలే, మా ఇంట్లోకి నువ్వొచ్చి వంట చేయడమేమిటి? మీరు వేళ విశ్రాంతి తీసుకోండి. నాకు విశ్రాంతి ఎందుకు? లే అక్కడి నుంచి అంది నిర్మల మైథిలిని పక్కకు నెడుతూ. మైథిలి నిస్సహాయంగా బోరగా వెళ్ళి నిలబడింది. నువ్వు ఆ కుర్చీ మీద కూర్చో, నేనిట్టే వంట చేసేస్తా. నీకు వంకాయ పచ్చికారం పెట్టి వండడం వచ్చా? రాదు, నేను నేర్పుతాలే అంటూ నిర్మల కూరల బుట్ట బోర్లించింది. అందులో వంకాయలు లేవు. ఈ ఇంట్లో కావలసిన వస్తువు ఏదీ ఉండదు. అయ్యప్ప స్వామి ఇల్లు, అన్నీ జీరోలే. ఆ అయ్యప్ప స్వామి ఎవరో మైథిలికి తెలియలేదు. పోనీలే, బంగాళదుంపలు ఉల్లికారం పెట్టి చేస్తా. నీకు ఉల్లికారం దంచడం వచ్చా? దంచుతా. ఇదిగో ఈ ఉల్లిపాయలు తొక్కతీసి తరుగు ముందు. మైథిలి ఉల్లిపాయలు తరిగింది. నిర్మల బంగాళదుంపలు కడిగి స్టవ్ మీద పెట్టింది. మిరపకాయలు, లవంగాలు, ధనియాలు, చింతపండు, మిరియాలు వేసి దంచాలి అంది నిర్మల మసాలా సామాను తీస్తూ. అయ్యో రామ, మిరియాలు లేవా? నే చెప్పలే, అయ్యప్ప స్వామి ఇల్లిది విసుక్కుంది నిర్మల. మైథిలి రోటి ముందు కూర్చుంది. ఉల్లిపాయలు నలుగుతూ ఉంటే ఆమె కంట్లోంచి నీరు నదిలా ప్రవహించడం ప్రారంభమైంది. అయిందా అంటూ నిర్మల అటువైపు తొంగి చూసింది. చచా, ఉల్లిపాయలు దంచడం కూడా రాదా? ఇంక తగుదునమ్మా అని వంటేం చేస్తావు అంది నవ్వుతూ విసుక్కుంటూ. కానీ వచ్చి ఉల్లిపాయలు దంచుతాననలేదు. తరువాత చాలాసార్లు కూడా మైథిలి గమనించింది. రుబ్బడం, బాల్చీలెత్తడం, బట్టలు ఉతకడం లాంటి కష్టమైన పనుల వైపు నిర్మల ఎన్నడూ పోదు. ఎంతసేపు సుకుమారమైనవి, కష్టం లేనివి చేస్తుంది. ఆ రాత్రి మైథిలి ఓరల్గా ఎన్నో వంటలు చేయడం ఆడపడుచు ద్వారా నేర్చుకుంది. నిర్మల వంట చేసినంతసేపు మాణిక్యం వీధిలో కూర్చుంది. ఆ రాత్రి భోజనాలకి ఇంట్లో అందరూ కలిసి కూర్చున్నారు. చాలా ఏళ్ల తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కలిసి కూర్చుని తిన్నారు. వంటకాలు రమ్యంగా కుదిరాయి. టేబుల్ దగ్గర ప్రసంగమంతా వంటకాల రుచుల మీదే నడిచింది. నిర్మల ముఖం గర్వంగా వెలిగిపోతోంది. హాల్లోకి వచ్చి కూర్చున్నారు. నిర్మల మద్రాస్ విశేషాలు మాట్లాడింది. శివం అక్కకి మద్రాస్ అంతా తిప్పి చూపించాడు. మద్రాస్ బీచ్ గురించి చెప్పింది. దాంతో పోలిస్తే విశాఖ బీచ్ ఓ పెంటకుప్ప, మరుగుదొడ్డి అంది. తను కొన్న కంచిపట్టు చీరలు తీసి చూపించింది. నిజంగా మైథిలి, ఆ దుకాణంలో చీరలన్నీ నాకు నచ్చాయి. ఇంతింత జరీ బార్డర్లనుకో, తెల్ల చీరకి ఆరెంజ్ జరీ బార్డర్ ఎంత బాగుందో. లైట్ బ్లూకి గులాబీ రంగు అంచు నీకు చాలా బాగుంటుంది. ఈసారి నేను మద్రాసు వెళ్తే తప్పక నీకు తెచ్చిపెడతా. ఈ మాటు ఈ శివంగాడే పడనిచ్చాడు కాదు. ఏది కొందామన్నా ఇప్పుడు అది ఫ్యాషన్ కాదు అంటాడు. వీడితో ఎప్పుడూ షాపింగ్కి వెళ్ళకూడదు. నిర్మల ప్రసంగాలవి చాలా మటుకు అందరూ మౌనంగా వింటూ కూర్చున్నారు. మధ్య మధ్య ఆనంద్ ప్రసంగం మార్చాలని చూసినా చివరికి తిరిగి నిర్మల గొంతే వినిపించేది. 10 దాటిన తర్వాత ఆనంద్ లేచి, శివం ఇక పడుకుందామా అన్నాడు. అంతా లేచారు. ఛా, ఈ గుబ్యంలో ఎవరేశారా నా పక్క?
నేను ఇక్కడ పడుకోను, గాలి లేదు పాడు లేదు అంది నిర్మల తన గదిలోంచి బయటికొస్తూ. ఆమె ఎవరి జవాబు కోసం ఎదురు చూడలేదు. తిన్నగా తండ్రి గదిలో ప్రవేశించింది. ఎదురుగా మల్లెపువ్వు లాంటి తెల్లటి దుప్పటి పరిచి విశాలంగా ఉన్న ఆనంద్ పక్క కనిపించింది. వెళ్ళి వెళ్ళకిలా పడుకుంది. అప్పుడే మైథిలి మంచినీళ్ళ చెంబుతో ప్రవేశించబోతోంది. ఆశ్చర్యంగా అక్కడే నించుండిపోయింది. గదిలో కిటికీ దగ్గర నించున్న ఆనంద్ కళ్ళు ఆమె కళ్ళతో కలిశాయి. ఇద్దరూ బయటికొచ్చారు. సారీ బ్రదర్ అన్నాడు శివం. నువ్వేం చేస్తావు నవ్వాడు అన్న. తండ్రి ఆఫీసు గది ఆ రోజు దంపతుల పడక గదిగా మారింది. ఈ ఒక్కరోజు ఎలాగో గడిపేద్దాం మైథిలి, రేపటికి ఏదో ఒక ఉపాయం తోచకపోదన్నాడు ఆనంద్ తలుపేసొచ్చి భార్య పక్కన కూర్చుంటూ. మైథిలి గది నిండా ఆవరించి ఉన్న లాపుస్తకాల బీరువాలు సవరిస్తూ కూర్చుంది. సగభాగం గది బీరువాలతోనే నిండిపోయింది. తక్కిన భాగాన్ని పెద్ద టేబుల్ కుర్చీలు ఆవరించాయి. ఇప్పుడు ఆ టేబుల్ మీద 4 కుర్చీలను ఎక్కించి మిగిలిన 2 గోడవారకు తోసి మంచం వేశాడు. ఓ, కిటికీలు ముయ్యడం మర్చిపోయాం అన్నాడు ఆనంద్ లేస్తూ. వీధి భాగంలోకి తెరుచుకుంటూ 4, ఎడంవైపు భాగంలో 2, మొత్తం 6 కిటికీలు. రోజూ ఈ కిటికీలన్నీ ముయ్యవలసిందేనా? చచ్చాం. ఈ ఒక్కరోజే ఇక్కడ అన్నారుగా నవ్వింది మైథిలి. అవును, రేపిక్కడ పడుకోవద్దు, నాకు ఈ గదేం బాగాలేదు అన్నాడు ఆనంద్ చివరి కిటికీ మూస్తూ. కానీ ఆ రేపన్నది చాలా రోజుల దాకా వారి జీవితంలో రానేలేదు. నిర్మల పక్కనే నిశ్చల మంచం వేసుకొని పడుకుంది. శివం పైన వరండా మీద మంచం వేసుకున్నాడు. అక్కేమైనా గొడవ చేస్తే నన్ను పిలు అన్నాడు చెల్లెలితో. పర్వాలేదంది నిశ్చల. నిర్మల చాలాసేపు పైన సీలింగ్ వైపు చూస్తూ కళ్ళు తెరుచుకొని పడుకుంది. తరువాత హఠాత్తుగా అవునే నిశ్చల, మైథిలి ఏది, ఎక్కడ పడుకుంది అంది. నిశ్చల ఆలోచించింది. మైథిలి వాళ్ళింటికి వెళ్ళిపోయింది అంది. ఎవరు తీసుకెళ్లారు? ఒక్కర్తి వెళ్ళిందా? లేదు, కూడా అన్న వెళ్ళాడు ఇంటి దాకా దిగబెట్టి రావడానికి. నిర్మల మళ్ళీ ప్రశ్నించలేదు. అలాగే సీలింగును చూస్తూ పడుకుంది. నిశ్చల నిద్రపోయింది. ఇంట్లో వారు భయపడినట్లు నిర్మల గొడవేం చేయటం లేదు. బుద్ధి పుడితే వంట చేస్తుంది. నిశ్చలతో కూర్చొని పూజ చేస్తుంది. మూడ్లో ఉన్న రోజు నోరు వాగుతూనే ఉంటుంది. మాటలు ప్రవాహం వేగంతో వస్తాయి. వినేవాళ్ళున్నా లేకపోయినా ప్రసంగిస్తూనే ఉంటుంది. మాటల మధ్య గట్టిగా నవ్వుతుంది, లేకపోతే స్తబ్దుగా కూర్చుంటుంది. ఎటో శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. ఒక్కొక్క రోజు భోజనం చెయ్యదు. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం చేస్తుంది. మైథిలికి మొదటి 10 రోజులు ఆడపడుచు వింత ప్రవర్తనతో భారంగా గడిచాయి. ఒక్కొక్కసారి మైథిలి భుజం మీద చేతులు వేసి ఆనుకొని కూర్చునేది. నిర్మల తనని ఆమె తాకుతూ ఉంటే ఏదో వెకిలిగా భయంగా ఉండేది మైథిలికి. నిర్మల అస్తమాను నిట్టూరుస్తుంది. అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ రాను రాను ఆడపడుచు ప్రవర్తనకి అలవాటు పడింది మైథిలి. నిర్మల దగ్గరికి వస్తే దూరంగా జరిగి కూర్చునేది. ఏదో పని ఉన్నట్లు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేది. ఆనంద్కి ఆఫీస్ గదిలో నిద్ర. రాత్రి 6 కిటికీలు బంధించడం తప్పలేదు. ఆఫీస్ గదిలో బీరువాలు కొన్ని సామాన్ గదిలోకి మార్చారు. కుర్చీలు డ్రాయింగ్ రూమ్లో ఒక పక్కగా సర్దేసి ఆఫీస్ గదినే చివరికి పడక గదిగా స్థిరపరచుకోవాల్సి వచ్చింది. అయితే మైథిలి రోజు రాత్రి ఇంటికి వెళ్ళి ఉదయం ఇక్కడికి ఎందుకు వస్తున్నట్లు అంది నిర్మల ఒకరోజు ఉదయాన్నే. మైథిలికి ఏం చెప్పాలో తెలియలేదు. నీకు నిశ్చలకి తోడుగా ఉంటుందని మైథిలిని రమ్మన్నాం అన్నాడు శివం. నీకు కూడా తోడుగానే ఉంటుందిగా, పెళ్లి చేసుకుంటావా? నేను చేసుకోను, ఆనంద్ చేసుకుంటాడు అన్నాడు శివం. ఏం మీరిద్దరూ జంటగా ఇప్పుడు ఆనంద్కి ఎందుకు అంటగడుతున్నావు అంది నిర్మల. ఆమె మాటలు ఒక్కొక్కప్పుడు ములుకుల్లాగే ఉంటాయి. నోటికి వచ్చినట్టల్లా దుడుకుగానే మాట్లాడుతుంది. శివం కోపంతో పెదవులు బిగించాడు. మైథిలి సిగ్గుతో కృంగిపోయింది. అక్క, మైథిలి నా భార్య, నేను పెళ్లి చేసుకున్నాను అన్నాడు ఆనంద్. ఎప్పుడు? 2 నెలలైంది. ఇన్నాళ్ళు చెప్పావు కాదేం అంటూ నిర్మల మైథిలి దగ్గరికి వెళ్ళి 2 చేతులు పట్టుకొని విషు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంది. తరువాత తమ్ముడి వైపు చూసి ఒరే మంచి పార్టీ ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తావు అంది. ఆనంద్కి చాలా సంతోషమైంది. తప్పకుండా ఇస్తానక్క, నీకేం కావాలో చెప్పు అన్నాడు. ఉండు బాగా ఆలోచించి చెప్తా అంది నిర్మల. ఇంట్లో వారందరికీ పెద్ద భారం దింపినట్లయింది. పెళ్లి మాట ఎత్తితే నిర్మల ఎలా ప్రవర్తిస్తుందోనని భయపడ్డారు. ఒరే ఆనంద్, హోటల్ క్వాలిటీలో ఐస్ క్రీమ్ ఇప్పించరా అంది కాసేపు అయ్యాక నిర్మల. అంతేనా, ఇంకేమైనా కావాలా? మళ్ళీ ఆలోచించింది. పెసరట్ ఉప్మా, మసాలా దోశ, పెరుగువడ, గులాబ్ జామ్ చాలానే కోరింది. సరే, నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తెస్తాలే అన్నాడు ఆనంద్. పార్టీ ఇంట్లో ఏమిటి, బయట తిందాం. బయటనా? ఏం? చక్కగా బీచ్ ఒడ్డున కూర్చొని కెరటాలను చూస్తూ ఐస్ క్రీమ్ తింటే ఎంత బాగుంటుంది.
ఇప్పుడు క్వాలిటీ ఐస్ క్రీమ్ ఏమీ బాగుండటం లేదు అన్నాడు శివం. నిన్నెవరడిగారోయ్? చెప్పొచ్చారు. మీరందరూ కడుపు నిండా అన్నీ మెక్కొస్తారు. ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం బాగుండవు. అయినా మీరు తీసుకెళ్లేదేమిటి? ఆనంద్, ఆ డబ్బిలా పారేయ్. నేను మైథిలి వెళ్ళొస్తాం. ఆ నిశ్చలమ్మ రాదులే, అదో సన్యాసి. నిర్మల కంఠంలో ఉండే పట్టుదల, మొండితనం చూస్తే భయం వేసింది అన్నదమ్ములకి. నేను ఆఫీస్ నుంచి రాగానే వెళ్దాంలే, మీరిద్దరూ వేరే ఎందుకు అన్నాడు ఆనంద్ అక్కడి నుంచి లేస్తూ. శివం అన్న వెనకే ముందు వరండాలోకి నడిచాడు. నిజంగానే అక్కని సాయంత్రం బీచ్కి తీసుకువెళ్తావా? ఇప్పటికేదో చెప్పి మరిపించాను, సాయంత్రానికి మర్చిపోతుందిలే అన్నాడు ఆనంద్. కానీ ఆ సాయంత్రం అతను వచ్చేసరికి నిర్మల, మైథిలి సిద్ధంగా డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. ఆనంద్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. పదరా పద, ఆరైపోయిందంది నిర్మల లేస్తూ. శివం రాని, అందరం కలిసి వెళ్దాం అన్నాడు ఆనంద్. వస్తార్లే, మాణిక్యంతో చెప్పిపోదాం అంది నిర్మల. ఆనంద్ మైథిలి వైపు చూశాడు. ఆమె నిస్సహాయంగా చూస్తూ కూర్చుని ఉంది. నిర్మల ఇచ్చినట్టుంది. పసుపు రంగు కొత్త కంచిపట్టు చీర ధరించింది. ఆ చీరలో అచ్చు పెళ్లి కూతురులా ఉంది. నిర్మల మాణిక్యాన్ని పిలిచి ఆజ్ఞలు జారీ చేసింది. వెనక పెరట్లో మామిడి చెట్టు కింద కూర్చుని చదువుకుంటున్న నిశ్చలని పిలుచుకురమ్మంది. ధవళ వస్త్రాలతో, చేతిలో పుస్తకంతో వచ్చింది నిర్మల. ఆనంద్కి 3 ఆడవాళ్ళని బయటికి తీసుకువెళ్ళక తప్పలేదు. ఇప్పుడు కారు లేదు, సిటీ బస్సులో వెళ్ళాలి. బస్టాండ్లో బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటే శివం స్కూటర్ మీద వస్తూ కనిపించాడు. ఆనంద్కి సగం భారం తీరినట్లు అనిపించింది. నిర్మల అక్కడే ఒక పూలబ్బాయిని ఆపి 2 రూపాయలు పెట్టి మల్లెపూలు కొంది. తను తలనిండా తురుముకొని మైథిలి తలలో తట్టెడు పెట్టింది. బలవంతం చేసి నెత్తిన మొట్టి నిశ్చల తలలో ఓ మాల పెట్టింది. వెనక మేకలు పడగలవు అన్నాడు ఆనంద్ మైథిలి పక్కన చేరి మెల్లగా. ఊరుకోండి అంది చిన్నగా మైథిలి. దారిలో ఎవరూ ఎక్కువగా మాట్లాడలేదు. ఏం మాటంటే నిర్మలకి కోపం వస్తుందో అని. నిర్మలకి సముద్రం చూడగానే చాలా ఉత్సాహం వచ్చింది. పౌర్ణమి ముందు రోజులు. అప్పుడే వెన్నెల పరుచుకుంటోంది. వెన్నెల అలల మీద పడి నురుగులుగా మారి చూపరులకి కానుకగా ముందుకొస్తోంది. హోటల్ క్వాలిటీలో ఎత్తుగా కూర్చుని ఐస్ క్రీం తింటూ నిర్మల చిన్నపిల్లలా ఆనందించింది. మైథిలి భుజం మీద మాటిమాటికి చెయ్యి వేసి కుదుపుతూ, ఐస్ క్రీం భలే బాగుంది కదూ, వెన్నెల ఎంత బాగుందో అనేది. ఒరే ఆనంద్, మైథిలి కట్టుకున్న చీర ఎలా ఉంది? అది నాదే, కంచిపట్టు చీర, మద్రాసులో కొన్నాను. మైథిలికి చీరలేం లేవంటే నేనే ఇచ్చాను. మన సన్నాసికి కూడా ఇస్తానన్నాను, అది వద్దంది. అది ఆ తెల్ల చీరలు విడవదు. పుట్టగానే విధవముండా, నాకు ఆ తెల్ల చీరలు చూస్తేనే డోకు. అవునరా, మీ అత్తారేం పెట్టలేదా? నీ పెళ్ళానికి మంచి చీరలే లేవు, ఎప్పుడు ఆ వాయిల్ చీరలే చుట్టబెడుతుంది. నే చస్తే కట్టను ఆ వాయిల్ చీరలు. నేను అసలు పట్టు చీర తప్పించి ఇంకోటి కట్టను. నిర్మల గడగడా మాట్లాడుతోంది. మైథిలి, ఈవేళ లక్ష్మణ్ కనిపించాడు. ఇంట్లో అందరూ బాగున్నారట. రేపు మన ఇంటికి మీ అమ్మ వస్తారట అన్నాడు ఆనంద్ ప్రసంగం మార్చాలని. అప్పటికే చుట్టుపక్కల వారిని నిర్మల గొంతు, మాటలు ఆకర్షించాయి. కుతూహలంగా మధ్య మధ్య ఆమె వైపు చూస్తున్నారు. డిపార్ట్మెంట్లో ఏం బాగులేదే, రీసెర్చ్లో ప్రోగ్రెస్ ఏమీ లేదని మా ప్రొఫెసర్ తిడుతున్నాడు అన్నాడు శివం అన్నధోరణి గ్రహించి. ఇక నుంచి కొంచెం శ్రద్ధగా చెయ్యి. ఏం చెయ్యడంరా, నాకు అసలు రీసెర్చ్ మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనుంది. ఇంతవరకు వచ్చాక ఇప్పుడు మానేస్తారా అంది మైథిలి. ఇంక కుదరదు మైథిలి, ఎంత ప్రయత్నించినా నాకు చదువు మీద మనసు పోవడం లేదు. ఒక్క క్షణం చదువుతా, పుస్తకం తెరిచే ఉంటుంది, కానీ మనసు అక్కడ ఉండదు. ఎందుకో ఎంత ఆలోచనలు. నిశ్చలని చూసి మనం వైరాగ్యం నేర్చుకోవాలి. ఏది ఎలా జరగాలనుందో అదలా జరుగుతుంది అన్నాడు ఆనంద్. అంత ముందుగా వైరాగ్యం అలబడుతుందా అంది మైథిలి నవ్వుతూ. నిర్మల వీరి మాటలు వినలేదు. సినిమా పాట సన్నగా పాడుతూ బల్ల మీద చెంచాతో తాళం వేస్తోంది. ఇంకా లేద్దామా అంది నిశ్చల. అప్పుడేనా, కాసేపు కూర్చుందాం అంది నిర్మల. లేక్క, మళ్ళీ బస్సు దొరకవు అన్నాడు ఆనంద్. బస్సు ఎందుకు, మన కారుందిగా. కారు పాడైంది, పద పోదాం అన్నాడు శివం తాను లేస్తూ. అక్క చేయి పట్టుకొని లేపుతూ. కారు పాడైందా? అందుకనా ఆనంద్ మమ్మల్ని సిటీ సర్వీస్లో తీసుకొచ్చాడు. ఒరే శివం, ఈ ఆనంద్ గాడు ఒక్క మాట చెప్పడ్రా, ముంగి. చిన్నప్పటి నుంచి ఇంతే అంది నిర్మల నడుస్తూ. ఇల్లు చేరారు. నిర్మల తప్ప అందరూ భోజనం చేశారు. ఆమె ఆకలి లేదని డ్రాయింగ్ రూమ్లోనే సోఫా మీద కాళ్ళు చాపుకొని కూర్చుంది. తనకొచ్చిన సినిమా పాటలన్నీ గట్టిగా పాడింది. పెరట్లో మైథిలిని ఒంటరిగా చూసి తొందరగా రా అని చెవిలో ఊదాడు ఆనంద్. శివం వరండా మీద మంచం వేసుకొని పడుకున్నాడు. నిశ్చల డ్రాయింగ్ రూమ్లోనే కూర్చొని ఆ రోజు వార్తాపత్రిక చూస్తోంది.
నిర్మల మౌనంగా సోఫా మీద పడుకుని పైకి చూస్తోంది. మైథిలి చీర మార్చుకుని వచ్చి డ్రాయింగ్ రూమ్లో కాసేపు కూర్చుంది. రోజు నిర్మల తన గదిలోకి వెళ్ళాక నిశ్చల గది తలుపు వేసేదాకా మైథిలి డ్రాయింగ్ రూమ్లోనే కూర్చుంటుంది. ఈరోజు అలసిన ఆమె శరీరం విశ్రాంతి కోరుతోంది. నిద్ర ముంచుకొస్తోంది. ఆవలిస్తూ ఆడపడుచు వైపు చూసింది. నిర్మల పరధ్యానంగా పడుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తోంది. మెల్లిగా లేచి చల్లగా ఆ గదిలోంచి జారుకుని ఆఫీస్ గది చేరి గది తలుపులు గడియవేసింది మైథిలి. ఆనంద్ లైట్ ఆర్పి పడుకున్నాడు. ఇంతసేపు ఏం చేస్తున్నావు అన్నాడు. ఊరికే కూర్చున్నా అంది మైథిలి మంచినీళ్ళ చెంబు మంచం కింద పెడుతూ. అవును, నిర్మల పట్టుచీర ఎందుకు ధరించావు సాయంత్రం? ఆ చీర కడితే కానీ ఊరుకోలేదు. ఆవిడతో నాకే మాట అనడానికి భయం. కానీ ఆ చీరలో నువ్వెంతో బాగున్నావు, పెళ్లి కూతుర్లా ఉన్నావు. మైథిలి మంచం మీద తలంచుకొని కూర్చుంది. పడుకుందామా? కిటికీలన్నీ వేసి రావద్దు నవ్వింది మైథిలి. లైట్లు ఆర్పేసాగా, అలా ఉంచేయి. ఈవేళ బాగా ఉక్కపోస్తుంది. వద్దు, వీధి లైట్లు పడతాయి. అయితే కిటికీలు మూసిరా. ఉండండి, వేస్తా. మైథిలి బద్ధకంగా అక్కడే కూర్చుంది. ఆమెలో కదిలే లక్షణాలు కనిపించలేదు. ఆనంద్ పక్క మీద లేచి కూర్చున్నాడు. భార్యని తన కౌగిల్లోకి తీసుకుని తలవంచి విచ్చుకున్న మల్లెపూల సువాసనను ఆగ్రాణించాడు. అబ్బా ఉండండి, కిటికీలు మూసొస్తా అంది మైథిలి అతన్ని విడిపించుకుని లేస్తూ. ఎదురుగా కిటికీ వెనక ఓ స్త్రీ భూతాకారం. చెదిరిపోయిన జుట్టుతో పళ్ళు కొరుకుతూ కళ్ళు పెద్దవి చేసి 2 చేతులతో కిటికీ చువ్వలను గట్టిగా పట్టుకుని చూస్తోంది నిర్మల. చూశాను గట్టిగా అరిచిందామె. ఆనంద్ కంగారుగా లేచి నించున్నాడు. మైథిలి భయంతో భర్త మీద వాలి అతన్ని పెనవేసుకుని కళ్ళు గట్టిగా మూసుకుంది. వెనక పిల్లిలా నిర్మల తనని ఎప్పుడు అనుసరించొచ్చిందో ఆమెకు తెలియదు. అంతా చూసేశాలే, నాకు తెలిసిపోయింది. గట్టిగా వికటంగా నవ్వింది నిర్మల. ఆమె కళ్ళ నిండా ద్వేషం. శివం వణుకుతున్న భార్య దగ్గరికి చేర్చుకుంటూ ఆనంద్ గట్టిగా కేక పెట్టాడు. నిర్మల పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. అస్తమానం సింహాచలాన్ని తలుస్తోంది. నా మొగుణ్ణి చంపేశారు అని అరుస్తోంది. గట్టిగా ఏడుస్తోంది. ఇల్లంతా పరుగులు తీస్తోంది. ఒళ్ళు తెలియని స్థితిలో బట్టలు చింపేసుకుంటోంది. ఆమెని గదిలో పెట్టి తలుపులు బంధించారు. పైన గొళ్ళెం పెట్టారు. రాత్రి రోజు శివం నిద్రమాత్రలు ఇచ్చి ఆమెని శాంతిపరిచేవాడు. నిశ్చల మామూలుగా కాలేజీకి వెళ్తోంది. శివం కొన్నాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళలేదు. 10 రోజుల తర్వాత అక్క పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉందని తలచి యూనివర్సిటీకి బయలుదేరాడు శివం. మీకు శ్రమ తప్పదు మైథిలి, కొంచెం అవస్థ పడాలి. గదిలో అక్క నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మెల్లిగా తలుపు తీసి భోజనం పెట్టండి. నేను సాయంత్రం తొందరగా రావడానికి ప్రయత్నిస్తా అన్నాడు శివం వదినగారితో. మైథిలికి ఆ రాత్రి కిటికీ దగ్గర చీకట్లో నిర్మల రూపు చూసిన దగ్గర నుంచి ఆమె అంటే భయం పట్టుకుంది. అయినా ఇంటి కోడలుగా బాధ్యత వహించాక తనకిటువంటివి తప్పవు. ఆ రోజు 12 అయ్యాక నిర్మల గది ప్రశాంతంగా ఉన్నట్టనిపించింది. మాణిక్యం రావే, ఆమెకు అన్నం పెడదాం అంది మైథిలి. నాను రానమ్మా అంది మాణిక్యం తల భయంగా తిప్పుతూ. నా వెనకే ఉండవే, నీకేం భయం లేదు అంది మైథిలి భోజన పళ్ళెం చేతిలోకి తీసుకుంటూ. మాణిక్యం అయిష్టంగానే వెనక నడిచింది. మైథిలి మెల్లగా గొళ్ళెం తీసింది. చప్పుడు చేయకుండా తలుపు కొద్దిగా తోసింది. లోపల నుంచి ఎటువంటి అలికిడి లేదు. నిర్మల కళ్ళు తెరుచుకునే పడుకునుంది. పైకి చూస్తోంది. మైథిలి భోజనం పళ్ళెం ముందుకు తోసి గబుక్కున తలుపు వేసి గొళ్ళెం పెట్టి నిట్టూర్చింది. వెనక్కి తిరిగి మాణిక్యాన్ని చూసి పర్వాలేదులే పెట్టేశా అని నవ్వింది. సాయంత్రం శివం తొందరగా వచ్చాడు. కాఫీ టిఫిన్ అక్క గదిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ పొద్దుటి భోజనం అలాగే ఉంది. దాన్ని ఆమె ముట్టుకోలేదు. మైథిలి పొద్దున భోజనం అక్క ముట్టుకోలేదు. భోజనం వచ్చినట్టే తెలియదేమో, మీరొక్కసారి ఆమెను పిలిచి కంచం పెట్టి తలుపు వెయ్యండి అన్నాడు. మర్నాడు మధ్యాహ్నం మళ్ళీ మాణిక్యాన్ని సాయం తీసుకుని మైథిలి భోజనం పట్టుకొని వెళ్ళి తలుపు తీసింది. నిర్మల తలుపు వైపు చూస్తూ పడుకుంది. కానీ ఆ చూపులో నిరాసక్తత ఉంది. ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టుంది. నిర్మల, మీకిక్కడ అన్నం పెట్టాను, తినండి అంది మైథిలి. ఆమెలో చలనం లేదు. మళ్ళీ ఆ మాటలే ఇంకోసారి చెప్పి మైథిలి తలుపు వేసింది. సాయంత్రం అన్నదమ్ములిద్దరూ రాగానే ఇంక భయం లేదు శివం, నేను నిర్మల గారికి భోజనం పెట్టేయగలను, ఆవిడేం చెయ్యటం లేదు, ఇప్పుడు ధైర్యం వచ్చింది అంది నవ్వుతూ మైథిలి. ముందు ఏ పనికైనా భయం ఉంటుంది మైథిలి, అదే అలవాటైపోతే ఏమీ భయం అనిపించదు, ధైర్యం వస్తుంది. ఓస్ ఇంతేనా అనిపిస్తుంది అన్నాడు శివం. ఆనంద్ కూడా భార్యను మెచ్చుకున్నాడు. 4 రోజులు వరుసగా గడిచిపోయాయి. 4 రోజులు నిర్మల చాలా స్తబ్దుగా పడుకుని ఉంది. నిద్ర మాత్రల ప్రభావం కావచ్చు. మైథిలికి బాగా ధైర్యం వచ్చింది. ఆడపడుచు మంచం పక్కన స్టూల్ వేసి భోజనం పెట్టొస్తోంది. నిర్మల ఒకరోజు తింటుంది, ఒకరోజు కంచం ముట్టుకోదు, లేదా గదంతా విరజిమ్ముతుంది. మధ్యలో ఒకసారి మైథిలి తల్లి తండ్రి వచ్చి
కూతురి అత్తవారింట్లో పరిస్థితులు విచారించి కూతురికి ధైర్యం చెప్పి వెళ్లారు. 5వ రోజు మైథిలి యథావిధిగా ఆడపడుచు గది తలుపు తెరిచింది. ఎదురుగా మంచం ఖాళీ. మైథిలికి ఆశ్చర్యం వేసింది. ఆమె ఎక్కడికి వెళ్ళినట్లు? ఇంట్లోంచి పారిపోలేదు కదా, అయినా అది ఎలా సంభవం? అమ్మో, గట్టిగా అరిచింది మైథిలి. 2 ఇనప హస్తాలు వచ్చి ఆమె మెడను చుట్టుకున్నాయి. నిర్మల దొంగల తలుపు వారనించనుంది. మైథిలి రాగానే తన కబంధ హస్తాలతో బంధించింది. ఈ హఠాత్ పరిణామానికి మైథిలి బిక్కచచ్చిపోయింది. అయినా చావు మనిషికి ఎదురైనప్పుడు పెనుగులాట ఉంటుంది. ఎక్కడి నుంచో మొండి ధైర్యం వస్తుంది. మైథిలి చేతిలోంచి భోజన పళ్ళెం కిందికి జారింది. తన 2 చేతులతో నిర్మల గుండెల మీద బాదింది. మాణిక్యం అంది గొంతు చించుకొని మైథిలి. పెరట్లో గిన్నెలు కడుగుతున్న మాణిక్యం ఆ చావుకేక విని పరిగెత్తుకొచ్చింది. నిర్మలమ్మ చేతిలో నలిగిపోతోంది మైథిలమ్మ. అటు ఇటు చూసింది. కింద స్టీల్ కంచెం కనపడింది. అది తీసుకుని ఆగకుండా నిర్మల 2 చేతుల మీద మోదింది మాణిక్యం. పిచ్చివాళ్లకున్న బలం ఏనుగు బలం. నిర్మల పట్టు సడలలేదు. మైథిలి నిర్మల జుత్తు పట్టుకొని గట్టిగా లాగింది. నిర్మల బాధగా అరిచింది. అదే సమయంలో మాణిక్యం కంచంతో ఆమె 2 చేతుల మీద బలంగా కొట్టింది. నిర్మల చేతులు కొద్దిగా విడివడ్డాయి. మైథిలి గబుక్కుని తప్పించుకొని బయటకు పరిగెత్తింది. ఆమెతో పాటు మాణిక్యం కూడా పరిగెత్తింది. ఇద్దరూ వీధిలోకి వచ్చి పడ్డారు. మైథిలి వీధి తలుపు పైన గొళ్ళెం పెట్టి వరండా మీదున్న బల్ల మీద సొమ్మసిలినట్లు పడిపోయింది. ఆమె కళ్ళ నిండా నీళ్లొచ్చాయి. సాయంత్రం 4 గంటలకి ఇంటికొచ్చిన నిశ్చలకి మాణిక్యం ఒక్కర్తే బిక్కుబిక్కుమంటూ వీధి వరండాలో కనిపించింది. తలుపులు గడియపెట్టి ఉన్నాయి. ఏమి మాణిక్యం, ఇక్కడ కూర్చున్నావు? మైథిలమ్మగారు ఎక్కడికి వెళ్ళారు అంది వరండా మెట్లెక్కుతూ నిశ్చల. ఆరమ్మగారింటికి వెళ్ళిపోనారమ్మా. అమ్మగారింటికా? ఎందుకు? నిర్మలమ్మగారు అమ్మగారిని సంపేసేవారు. సమంగా చెప్పవే విసుక్కుంది నిశ్చల. జరిగిన తతంగమంతా చెప్పింది పనిపిల్ల. నిశ్చల మౌనంగా వీధి గడియ తీసి లోపలికి ప్రవేశించింది. గదులన్నీ తెరిచే ఉన్నాయి. అక్క గది తెరిచుంది. నిర్మల ఏం జరగనట్టు నిశ్చలంగా పడుకునుంది. అక్క గది తలుపు మూసి బయట గడియ పెట్టి నిశ్చల అన్నల కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. ఆనంద్, శివం వస్తూనే జరిగిన గొడవ విని ఆశ్చర్యపోయారు. మైథిలిని అలా ఒంటరిగా వదిలి ఉండకూడదు మనం అన్నాడు ఆనంద్. మనకి ఇంకా ఎవరున్నారు తోడుగా ఉండటానికి అన్నాడు శివం. మళ్ళీ అక్కడ ఆసుపత్రిలో చేర్పిస్తే మంచిది శివం. నాకు అలాగే అనిపిస్తోందంటూ శివం అక్క గదిలోకి ప్రవేశించాడు. కింద పడ్డ వంటకాలు తీసి గది శుభ్రం చేశారు శివం, నిశ్చల. ఆనంద్ భార్యను చూడటానికి అత్తవారింటికి వెళ్ళాడు. మర్నాడే అన్నదమ్ములిద్దరూ కలిసి నిర్మలని ఆసుపత్రికి తీసుకువెళ్ళి డాక్టర్లకు చూపించి వారి సలహాపై మెంటల్ ఆసుపత్రిలో చేర్చారు. నేను ఏది వారించాలని ప్రయత్నించానో అది తప్పటం లేదు అన్నాడు శివం అక్కని ఆసుపత్రిలో వదిలి బయటకొస్తూ. నీ పిచ్చిగాని శివం, నిర్మల విషయం ఇంకా ఎవరికీ తెలియదనా? మనం ఏది రహస్యం అనుకుంటామో అది ముందుగానే నలుగురికి తెలుస్తుంది. అయినా ఈ విషయం ఎన్నాళ్ళు దాస్తావు? దాచితే దాగే విషయమా అన్నాడు ఆనంద్. అన్న మాటలలో నిర్లిప్తతకి ఆశ్చర్యపోయాడు శివం. తనకక్క జీవితం గురించి ఉన్న బాధ అతనికి లేదా? చీకటి పడుతూ ఉండగా మైథిలి ఇంటికి వెళ్ళాడు శివం. రా శివం అన్నారు వెంకట్రావు గారు. మైథిలి ఏది? జ్వరం తగ్గిందా? కొద్దిగా తగ్గిందోయ్. నిన్న బాగా ఎక్కువగా వచ్చేసింది. ఈవేళంతగా టెంపరేచర్ లేదు. రా చూద్దు గాని అంటూ ఆయన శివాన్ని లోపలి గదిలోకి తీసుకువెళ్ళాడు. మైథిలి నీరసంగా పడుకునుంది. పక్కనే ఆమె తల్లి కూర్చునుంది. నమస్కారం అండి, మైథిలిని చూద్దామని వచ్చానన్నాడు శివం. రా శివం, కూర్చో. అమ్మాయి బాగా భయపడిపోయింది, అందుకే దగ్గర కూర్చున్నాం. రాత్రంతా ఒకటే పలవరింతలు, ఉలికులికి పడటం, ఒకటే వణుకు అన్నారు లక్ష్మిగారు. మైథిలి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా శివాన్ని చూడగానే ఆమె కళ్ళు నీటితో నిండిపోయాయి. వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఏడవకమ్మా, మళ్ళీ జ్వరం వస్తుంది అంది తల్లి కూతురు కళ్ళు తుడుస్తూ. ఊరుకో మైథిలి అన్నారు వెంకట్రావు గారు మంచం మీద కూర్చుని కూతురి చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ. నేనింకా మీ ఇంటికి రాను శివం, ఎప్పుడూ రాను, నాకు భయం అంది మైథిలి తిరిగి గట్టిగా ఏడుస్తూ. మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి రాలేదు మైథిలి, ఊరికే మీ ఆరోగ్యం గురించి కనుక్కుపోదామని వచ్చాను, ఏడవద్దు అన్నాడు శివం మొహమాటంగా. నిజంగా శివం, నేను రాను, మీ అన్నతో కూడా చెప్పాను, రావద్దు. మైథిలి ఏడుపు కాసేపు తర్వాత నెమ్మదించింది. శివం, బయట కూర్చుందాంరా అన్నారు వెంకట్రావు గారు. ఇద్దరు బయటకు నడిచారు. దాని మాటలకి ఏమనుకోకు శివం అన్నారాయన. అబ్బే, నేను అనుకోను, పాపం చాలా భయపడిపోయింది, ఆ భయంతోనే అలా మాట్లాడుతోంది అన్నాడు. తర్వాత చాలాసేపు నిర్మల గురించి, ఆసుపత్రి గురించి, ఆమెకిస్తున్న షాక్ ట్రీట్మెంట్ కూడా సాగింది వారి ప్రసంగం. కథ కొనసాగుతుంది.